Once in 6 months. Once in 6 months. Okay. So if necessary, we will have again. First time మనం చేసాం కాబట్టి we don't know the nitty-gritties of it. We will give first sanction for Ikudaka. మనం వాళ్ళ సేఫ్ గార్డ్ కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రియారిటీలో ఇది చేద్దాం ఫస్ట్. దానికనే నేను మ్యాక్సిమం కలెక్టర్ గారికి కూడా డ్రింకింగ్ వాటర్దే ఇచ్చాం. ఆగస్ట్ సబ్మిట్ చేశాను నేను మీకు 3 crores కి డ్రింకింగ్ వాటర్ ఎగ్జాక్ట్లీ అఫెక్టెడ్ ఏరియాస్. Again, we will pad up once more for next other additional important. ఈ మినరల్ సెక్షన్ లో షేర్ ఎంత అండి? జిల్లాలకు ఎంత షేర్ వస్తుంది, స్టేట్ కి ఎంత వస్తుంది, సెంట్రల్ కి ఎంత వస్తుంది? 3%. శాండ్ మీటింగ్ చేస్తాం మంత్లీ శాండ్ మీటింగ్ లో ఇది కూడా చెప్పండి సార్, అసలు 76 crores ఇంకా ఎక్కువ ఉందా లేదా ట్రాక్ అది మనం ట్రాక్ చేసిన తర్వాత ఆ కలెక్షన్స్ కూడా మనకి ఎక్కువ వస్తాయి. Procedure to follow to identify the list of affected areas and beneficiaries, sir. Affected areas, sir. Directly affected areas, sir. Villages and Gram Panchayat or urban local bodies within which the mines other than minor minerals are situated and are operational. Such mining areas may be extended to neighboring villages, town. Okay. Keep point okay, sir. 15 km direct. Next. Directly affected 15 kilometers, sir. అందులో మనకు ఏమి విలేజెస్ కూడా డైరెక్ట్ ఎఫెక్టెడ్ గా అవుతాయని లిస్ట్ కూడా తయారు చేశాం సార్. అందులో ఉంది సార్. ఎస్ సార్, నియోజకవర్గ వర్గం వైజ్ మనం ఎఫెక్టెడ్ విలేజెస్ కూడా లిస్ట్ తయారు చేసినాం సార్. నెక్స్ట్ తర్వాత గ్రానైట్ మినరల్స్ సార్. గ్రానైట్ ఓన్లీ గ్రానైట్ మినరల్స్ మీద 12.5% మాత్రం ఫిక్స్ చేసింది సార్. ఈ జీవో ప్రకారంగా 30% కాకుండా ఓన్లీ 12.5% మాత్రం ఫిక్స్ చేసింది సార్. రిమైనింగ్ ఆల్ ఈస్ కూడా ఆల్ మినరల్స్ కూడా 30% ఆఫ్ ద రాయల్టీలో డిమేట్ కట్టాలని వైట్ జియోఎంఎస్ నెంబర్ 36 ద్వారా చేసింది సార్. ఓకే నెక్స్ట్ స్లైడ్ సార్.